IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఈటలకే దక్కుతాయా? కార్యవర్గ సమావేశాల వేదిక అధిష్టానం నుంచి వచ్చిన దూత క్లారిటీ ఇచ్చారా? ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనే దానిపై సంకేతాలు ఇచ్చినట్లేనా? ఇప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఈటల కూడా పాతవాడే అంటూ ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యలు బీజేపీలో చర్చనీయాంశంగా మారాయి. కొత్త వారి నుంచి అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు ఉంటే, పాతవారి నుంచి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, మురళీధర్ రావు, మనోహర్ రెడ్డి, రామచందర్ రెడ్డి, తల్లోజు ఆచారి ఉన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొత్త పాత అనే తేడా లేదన్నారు. బీజేపీలో చేరిన వారంతా పాతవాళ్లే అని వ్యాఖ్యానించారు. ఈటల రాజేందర్ ఇప్పుడు పార్టీకి కొత్త కాదని, బీజేపీలో బలమైన నేతగా ఎదిగారని తెలిపారు. పార్టీలో మరికొంతరి నుంచి మంచి కార్యకర్తలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. और नए लोगों को जोड़ना पड़ेगा, इतने में पर्याप्त नहीं होगा. जो मित्र साथी आगे हैं, राजेंद्र जी आप पुराने हो गए हो, आप नए नहीं रहे हो, अभी तो भारतीय जनता पार्टी का वरिष्ठ नेता हो चुके हो. और समाज जीवन के अन्य पार्टियों की अच्छे कार्यकर्ताओं को बूथ स्तर पे, उसको एमएलए नहीं होना है, पंचायत स्तर पे, कोऑपरेटिव स्तर पे, अनेक सामाजिक संगठन स्तर पे भारतीय जनता पार्टी में जोड़ने की काम इस कार्य समिति की फैसला होनी चाहिए, तब जाके हम एक नंबर हो पाएंगे. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, నిన్న ఏదైతే బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఆయన వ్యాఖ్యలపైనే బీజేపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్లో ఎన్నికలు, ఆ తర్వాత కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతారన్న దానిపైన పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇందులో చాలామంది పోటీ పడుతున్నారు. ముఖ్యంగా కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఇలా రకరకాలుగా పోటీ పడుతున్నారు. అలా పోటీ పడే వారిలో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు లాంటి వాళ్ళు ఎవరైతే ఇతర పార్టీల నుండి వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోటీ పడుతుండగా, ఇప్పటికే బీజేపీలో మొదటి నుండి సంఘ కార్యక్రమాలు చేస్తూ మొదటి నుండి బీజేపీలో ఉన్నటువంటి వారిలో చూసుకున్నట్లయితే ఎక్స్ఎమ్మెల్సీ రామచందర్ రావు, రామచందర్ రెడ్డి, మురళీధర్ రావు, తల్లోజు ఆచారి లాంటి వాళ్ళు పోటీ పడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. అయితే మొదటి నుండి బీజేపీలో ఉన్న పాత నేతలంతా పాత వారికి అవకాశం ఇవ్వాలి, మేము చాలా సందర్భాలలో టికెట్లను, ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను కొత్తగా బయట నుండి వచ్చిన వారికి మేము త్యాగం చేశాము, పార్టీ పదవుల్లోనైనా మాకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ కూడా వివిధ సందర్భాల్లో కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీ అధిష్టానాన్ని కూడా వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే కొత్తగా వచ్చిన వారికి ఏదైతే అధ్యక్ష బాధ్యతలు పెట్టద్దు అంటూ జరుగుతున్న చర్చ సందర్భంగా నిన్న కార్యవర్గ సమావేశాల సందర్భంగా చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కొంత స్పష్టత ఇచ్చినట్టుగా మనం అనుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా పార్టీలో ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ కూడా పాతవాడైపోయారు, ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఈటల రాజేందర్ కూడా పాతవాడే అనడంతో ఆయన అధ్యక్ష రేసులో ముందు వరుసలకి వచ్చినాడు అనే ఒక సంకేతాలను ఇచ్చినట్టుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈటల రాజేందర్ అంటే అందరిలో పోల్చుకుంటే ఈటల రాజేందర్ ముందు వరుసలో ఉన్నాడు. ఆయనకు ఉన్నటువంటి ఒకటే వెనుకబడడానికి ఒకటే కారణం, ఆయన ఇతర పార్టీ నుండి రావడం, కొత్తగా పార్టీలోకి రావడంతో సంస్థాగత ఇష్యూస్ పైన పెద్దగా అవగాహన లేదు అన్న ఒక అపవాదం ఏదైతే ఉందో నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలతో అది కూడా
తొలగిపోయిందన్న చర్చ కూడా పార్టీలో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఏదైతే పార్టీ శ్రేణులకు కొత్త నేతలు పాత నేతలు అనే తేడా లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇతర పార్టీ నుండి ఎవరైనా వస్తే కూడా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలే కాదు, సర్పంచ్లు అయితేనేమి, కోఆప్షన్ మెంబర్స్ అయితేనేమి, అదేవిధంగా ఏదైతే కింది స్థాయిలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చిన మరుక్షణమే వాళ్ళు పార్టీలో చేరుతారు. మనతో వచ్చిన వాళ్ళందరూ కూడా పాత నేతలే అనే సంకేతాలను కూడా ఆయన ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా వ్యూహాత్మకంగా కూడా చేశారన్న చర్చ కూడా సాగుతుంది. అయితే వ్యూహాత్మకంగానే అధిష్టానం కూడా ఒక సంకేతాలను ఏమైనా ఇచ్చిందా అనే చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాత నేతనే ఈటల రాజేందర్ అని చెప్పడం ద్వారా కాబోయే అధ్యక్షుడు బీజేపీకి ఈటల రాజేందర్ అన్న సంకేతాలు అధిష్టానం ఈ దూత ద్వారా నిన్న వచ్చినటువంటి దూత ద్వారా పంపించిందా అన్న చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తంగా ఈటల రాజేందర్ పేరు తీసుకొని నిన్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల వేదిక ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే పార్టీలో విస్తృత చర్చకు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొంతకాలంగా కూడా సంఘ్ పరివార క్షేత్రాల నుండి అభిప్రాయ స్వీకరణను తీసుకున్నటువంటి ఏదైతే బీజేపీ నుండి వెనుక నుండి నడిపిస్తున్నటువంటి ఏదైతే సంఘ క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా కొంత అభిప్రాయ స్వీకరణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఈటల మీతో ఎలా ఉంటాడు, ఈటలతో మంచిగా ఉండండి అని చెప్తున్నటువంటి సందర్భాల్లో కూడా మనం కొంత పార్టీ ఇంటర్నల్గా ఈ సందర్భంగా చర్చ జరుగుతున్న సందర్భంగా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ క్యూములేటివ్గా చూస్తే రాబోయే అధ్యక్షుడు బీజేపీకి ఈటల రాజేందర్ అనే సంకేతాలను నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి తెలుస్తుందన్న ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అలాగే అజయ్, మొత్తంగా చూస్తుంటే రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఒక క్లారిటీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మనం చూసుకోవచ్చు. ఇప్పటికే జాతీయ అధ్యక్షుని ఎక్స్టెన్షన్ చేస్తారన్న కూడా చర్చ కూడా మొదలైంది. ఈ మంత్ ఎండింగ్ లోపు బీజేపీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది అన్న చర్చ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే దాదాపు 10 ఏళ్ల నుండి ఈ మెంబర్షిప్ బీజేపీ మెంబర్షిప్ అనేది కంటిన్యూ అవుతున్న తరుణంలో కొత్త మెంబర్షిప్ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిని పైన కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు అన్న దానిపైన మాత్రం స్పష్టత లేదు. ఇటీవలనే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిని మార్చినటువంటి పరిస్థితి. అయితే అక్కడ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అక్కడ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారన్న చర్చ కూడా ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే కొత్త అధ్యక్షుని మెంబర్షిప్కు ముందే ఎంపిక చేస్తారా, లేకపోతే మెంబర్షిప్ పూర్తయిన తర్వాత ఏదైతే పార్టీ ఫార్మాట్ ఏదైతే ఉందో ముందుగా బూత్ అధ్యక్షులు వేయడం, తర్వాత మండల అధ్యక్షులు వేయడం, తర్వాత జిల్లా అధ్యక్షులు వేసిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేస్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే అట్లా కాకుండా కొత్త అధ్యక్షుడి నేతృత్వంలోనే పార్టీ మెంబర్షిప్కి వెళ్ళి పార్టీ బలోపేతం అవడానికి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలను కొత్త అధ్యక్షుడి నాయకత్వంలోనే తీసుకుంటారనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. నూతన అధ్యక్షుడు ఎవరనేది మాత్రం ఇంకా పూర్తి స్థాయి స్పష్టత అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతనే తేలే అవకాశం అయితే ఉంటుంది. నిన్న జరిగినటువంటి కార్యవర్గ సమావేశాల వేదిక సందర్భం కూడా కొంతమంది ఈ 1 మంత్ లోపు కూడా వచ్చే అవకాశాలు ఉంది. ఈ 1 మంత్ లోపు రాకపోయినట్లయితే మాత్రం ఖచ్చితంగా డిసెంబర్ లేదా డిసెంబర్ తర్వాత కొత్త అధ్యక్ష ప్రకటన ఉండే అవకాశాలు ఉంటుంది అన్న సంకేతాలు అయితే నిన్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల సందర్భంగా పలువురు సీనియర్ నేతలు చర్చించుకున్నటువంటి సందర్భం కూడా మనకు నిన్న కనబడ్డది. అయితే మొత్తంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎప్పుడు వస్తాడన్న దాని విషయాన్ని పక్కన పెడితే దాదాపుగా ఈటల రాజేందర్కే ఈ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ అయితే నిన్న ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలతో అయితే స్పష్టత వచ్చినట్టుగా కొంత తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.